వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీని కొండా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తోందా? మీనాక్షి నటరాజన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నివేదిక ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది? వేటు వేయడానికి క్రమశిక్షణ కమిటీ ఏమైనా సిద్ధమవుతుందా కాంగ్రెస్ పార్టీలో? బట్ కొండమురళి వ్యవహార శైలి చూస్తే మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చినా కానీ ఎదుర్కొంటాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం మా లక్ష్యం, అదే మా సిద్ధాంతం, అందుకోసం మేము కష్టపడతాం, పనిచేస్తామని చెప్తున్నా కానీ సొంత పార్టీ నాయకులు కలుపుకొని పోవడంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి? ఈ వర్గపోరుతో కాంగ్రెస్ లో వరంగల్ జిల్లా రాజకీయాలు మొత్తం ఒక కల్లోలం సృష్టిస్తున్నాయా? రైట్, మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు అట్లా కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు, సో ఈ డిస్టర్బెన్స్ ఎట్లా చూస్తున్నారు? సో ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి కాంట్రవర్సీల్లో కొండా ఫ్యామిలీ ఇరుకుతూనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొండ మురళి బయటకు వచ్చినా కానీ కొండ సురేఖ మొదటి నుంచి కూడా ఏదో కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు. ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా చూస్తున్నారు? మీనాక్షి నటరాజన్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? అయితే సార్, ఈ రోజు కొండా మురళి గారు మాట్లాడినటువంటి విషయాలు పూర్తిగా ఆయనకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు. అవి పార్టీకి అంటే ప్రభుత్వానికి, ప్రజలకు పెద్దగా ఆపాదించాల్సిన అవసరం లేదని. ఆయన వ్యక్తిగత విషయాలైతే బాహాటంగా మైకు ముందు మాట్లాడాల్సిన విషయాలు కాదు. బాడీ షేమింగ్ చేస్తూ, మిగతా నాయకులు మాట్లాడుతూ, స్టేజ్ల మీద తిడుతూ, అవి వ్యక్తిగతం ఎట్లా చూడొచ్చు దాన్ని? సొంత పార్టీ అది కార్యక్రమైనటువంటి కార్యక్రమం కాదు. అట్లానే ఏఐసిసి గాని పిసిసి గాని ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా కాదు. వారు మాట్లాడేది ఒక కార్యక్రమం, అది వారుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. ఆ కార్యక్రమం చేయమని చెప్పలేదు, ఏఐసిసి చెప్పలేదు, అట్లాంటి ప్రభుత్వ ఆదేశాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే వారు మాట్లాడిందంతా కూడా వారు అంటే వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి విషయాల పైన మాత్రమే వారు మాట్లాడినారు. కాబట్టి దానిపైన కాంగ్రెస్ పార్టీగా మేము పెద్దగా దానిపైన సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం మాకైతే ఏం లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారా? ఏంటి సార్, సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారా? అదే నేను ఏమంటున్నా, ఏదేమైనప్పటికీ కూడా వారు పిసిసికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారిని కలిశారు, వారి వివరణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానిపైన వివరణ ఏముంటుందన్న దానిపైన పిసిసి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు చేసిన దాని ప్రకారము ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం పెద్దగా ఏముండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా పెద్ద పెద్ద సంక్షోభాలనే చూసినాం. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయం కానీ లేదంటే మరో సమయం అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యవర్గం అంతా కూడా ఒక తాటిపైకి రావడాన్ని మనం ప్రత్యక్షంగా 2023 సంవత్సరంలోనే చూసినాం. కాబట్టి ఒకవేళ మాట్లాడితే అది వారు వ్యక్తిగతంగా వారు మాత్రమే దానికి బాధ్యులైతారు తప్ప దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉండదు. ఈ రోజు ప్రతిపక్షాలు ఏదో వచ్చి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంటున్నారు. బీజేపీ పార్టీలో నిన్న మొన్న రాజీనామా చేసిన ప్రతిపక్షం వాళ్ళు అనేది అట్లా ఉంచితే సొంత పార్టీ నాయకులు మీ పార్టీకి చెందిన వాళ్ళే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు కదా. ప్రతిపక్షానికి ఆయుధాలు ఇచ్చిందే మొదటి నుంచి మీరు. ఓకే, ఒక వ్యక్తిపై ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఏంటి? వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి విభేదాలకు సంబంధించిన విషయము. ఇప్పుడు కొండా మురళి గారు మా పార్టీలో ఏమన్నా పిసిసి అధ్యక్షులా లేకపోతే కార్యవర్గంలో సభ్యులా? వారు పిసిసి కార్యవర్గంలో ఏం లేదు కదా. ఈ రోజు ఏంది, పార్టీకి చాలా క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ లో కొండా మురళి గారు కూడా ఓకే క్యాడర్ లో ప్రథమ స్థానంలో ఉంటారేమో, ఎందుకంటే మంత్రి గారు భర్త కాబట్టి ప్రథమ స్థానంలో క్యాడర్ లో ఉంటారేమో తప్ప వారేం పిసిసి కార్యవర్గంలో లేరు. ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి మనము? పిసిసి కార్యవర్గంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వహణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇట్లా కార్యవర్గంలో కొండమురళి విషయానికి వస్తే పిసిసి కార్యవర్గంలో లేరు కాబట్టి ఆయన విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరు మాట్లాడుతున్నారు. బట్ అదే పార్టీకి చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కామెంట్ చేస్తే దాన్ని పిసిసి అధ్యక్షుడు దాన్ని ఖండించడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది వర్గపోరు కాదా? కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతున్నటువంటి అనుమానాలకు తాగవట్లేదా? అండ్ మోరోవర్ అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కొండమురళి కామెంట్ చేశారు, వాళ్ళ వియ్యంకుడికి నియోజకవర్గం లేకుండా చేశానన్నటువంటి అక్కస్తోటే ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు మా పైన అని చెప్పేసి. సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు నడుస్తుంది అనడానికి చాలా బలమైనటువంటి ఎవిడెన్స్లు కనిపిస్తున్నాయి కదా. సరే, ఇక్కడ నేను అదే అంటున్నా, క్యాడర్ లో వ్యక్తిగతంగా చాలా విషయాలు ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, మా పార్టీలో నాకు కొంతమంది వస్తారు, కొంతమందికి నేను నచ్చను. అట్లనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుద్ది అంటే ఎట్లా? ఏ వ్యవస్థలోనే ఉంటది. మన కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది మనకు నచ్చారు, కొంతమందికి మనకు నచ్చారు. అట్లా అని చెప్పి కుటుంబం మొత్తంలో వర్గపోరు ఉందని అనలేం కదా. నేనేమంటున్నా, మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి గారికి వార్నింగ్ ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం చూపెట్టండి. ఏదో మీడియాలో ఎవడో మాట్లాడిన దాన్ని పట్టుకొని వార్నింగ్ ఇచ్చినారని ఎట్లా అంటారు? కేవలం పిసిసి అధ్యక్షులుగా పార్టీకి సంబంధించిన విషయాలపైన
మంత్రి గారికి నేను సూచన చేస్తున్నాను అంటున్నారు. ఆ సూచన మీరు వార్నింగ్ అనే దాన్ని అంటే దాన్ని మేమేం చేస్తాం దానికి? అక్కడ వారు మాట్లాడింది ఏంటి? మేము దీనిపైన ఒక సమీక్ష జరిపినప్పుడు స్థానిక సంస్థల పైన మా విధి విధానాలు, పార్టీకి సంబంధించింది, క్యాడర్ కి సంబంధించిన విషయాలపైన మంత్రి గారికి నేను ఈ సూచన చేస్తున్నా. పార్టీ అధ్యక్షుడు గాని పార్టీ కార్యకర్తలు అందరి వాయిస్ గా, అందరి ప్రతినిధిగా వారు సూచన ఇచ్చారు మంత్రి గారికి. మంత్రి గారికి సూచన ఇచ్చినంత మాత్రాన వార్నింగ్ ఇచ్చారన్న దాన్ని మీరు ఎట్లా ఆపాదిస్తారు దానికి?